హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్ యాపిల్ ఎయిర్పాడ్స్ గురించి. దీన్ని మీరు ఓన్లీ ₹549 వరకు మాత్రమే పొందొచ్చు. కాకపోతే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. అదేంటి తెలుసా? మన దగ్గర ఉండే పాత మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్లిప్కార్ట్లో ఎక్స్చేంజ్ చేస్తే అప్పుడు వీళ్ళు ఈ ఇయర్బడ్స్ని మనకు ₹549 ఇస్తారట. జనరల్గా ఇయర్ బడ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, కానీ మరి వీళ్ళు మొబైల్ అంటున్నారు. ఆ మొబైల్ కూడా మరి నాకు తెలిసినంత వరకు మంచి కండిషన్లో ఉండాలి. అప్పుడు మన దగ్గర ఉండే మొబైల్ ఇచ్చేసేస్తే వాళ్ళు ఇయర్ బడ్స్ ఇస్తారన్నట్టు. సో ఎవరి దగ్గరైనా ఒకటే మొబైల్ ఉంటే వాళ్ళ మొబైల్ ఇచ్చేసి సో ఇయర్ బడ్స్ తీసుకొని చెవిలో పెట్టుకోవాలన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్విట్టర్ గురించి. ట్విట్టర్లో ఏదో ఒకటి చేంజెస్ చేస్తున్నాడు కదా ఎలాన్ మస్క్. మొన్న తీసేసి అంటే ట్విట్టర్ పిట్ట బొమ్మ తీసేసి కుక్క బొమ్మ పెట్టిండు. దాంతో జనాలు అందరూ ఉరుతూ ఉంటే మళ్ళీ పిట్ట బొమ్మ పెట్టిండు అనుకోండి. మొత్తానికి ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఉండే ట్విట్టర్ ఆఫీస్లో బోర్డు ఏదైతే ఉంటుందో దానిలో డబ్ల్యూ లెటర్ ఎగరగొట్టాడు అన్నట్టు. అంటే దాన్ని ట్విట్టర్ చేసిండు అన్నట్టు. సో మరి ఇలా ఎందుకు చేశాడనేది ఆయనకే తెలియాలి. కాకపోతే ఇలాగైతే చేశాడు. దాంతోపాటే ఇప్పుడు మనకు ఏదైతే ఉంటుందో అది రకరకాల చిత్ర విన్యాసాలు అయితే చేస్తుంది. సో మీరు పక్షితోటి ఫోటో దిగాలనుకుంటే, లేకపోతే చంద్రుడిని మింగినట్టు ఫోటో కావాలనుకుంటే, ఏ ఫోటో కావాలంటే అటువంటి ఫోటోలు జనరేట్ చేసి ఇస్తుంది కదా. ఇప్పుడు ఏంటి అంటే చాలామంది ఇంటర్నెట్లో వెతికే వాళ్ళు ఊరికే ఉండరు కదా. సో వాళ్ళు చేసింది ఏంటి అంటే ఎలన్ మస్క్ బిచ్చగాడైతే ఎట్లుంటుంది, బిల్ గేట్స్ బిచ్చగాడైతే ఎట్లుంటుంది, ట్రంప్ బిచ్చగాడైతే ఎట్లుంటుంది అని చెప్పేసి సెర్చ్ చేస్తే డిఫరెంట్ ఫోటోలు అయితే వస్తున్నాయి. మనకు స్లమ్ డాగ్ మిలియన్లో ఒక పిల్లగాడు ఉంటారు చూసారా, బనీని వేసుకొని, మాసిపోయిన బనీని వేసుకొని. సో అటువంటి ఫొటోస్ తోటి అయితే వీళ్ళు కనిపిస్తున్నారు అన్నట్టు. మొత్తానికి ఏఐని మంచిగా వాడుకుంటారా అంటే వాళ్ళని బిచ్చగాలం చేయడానికి అయితే వీళ్ళు యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏఐకి రిలేటెడే. పాస్ గన్ టూల్ అని చెప్పేసి ఒక టూల్ అయితే దొరుకుతుంది అన్నట్టు. సో ఆ టూల్ అనేది మనం నార్మల్ 8 అక్షరాలతో పాస్వర్డ్ పెట్టుకుంటాం చూసారా, దాన్ని 1 నిమిషం లోపు క్రాక్ చేసేస్తాయట. సో అంతేకాకుండా మీరు క్లిష్టతరమైన పాస్వర్డ్లు పెట్టుకుంటారు చూసారా, అంటే స్పెషల్ క్యారెక్టర్లు, నెంబర్లు, వాటిని యూజ్ చేసి పెట్టుకున్న క్యారెక్టర్స్, అంటే అటువంటి క్యారెక్టర్స్ పెట్టుకున్నప్పుడు మనకు ఒక నెల రోజుల టైంలో అటువంటి పాస్వర్డ్ని ఇది క్రాక్ చేసేస్తాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో మరి మనం అందరం అటువంటి పాస్వర్డ్లు పెట్టుకుంటున్నాం, మరి మన పాస్వర్డ్కి భద్రత లేదా అంటే ప్రజెంట్ లేదని చెప్పేసుకోవచ్చు. ఒకవేళ మీరు 18 అక్షరాలు ఉండే పాస్వర్డ్ని పెట్టుకుంటే అప్పుడు 10 నెలల్లో ఇది క్రాక్ చేసేస్తా అన్నట్టు. మరి 18 అక్షరాలు మాకు గుర్తుండవు కదా అని అంటే ఏం చేస్తాం, మరి పరిస్థితులు అట్నే వచ్చినాయి. 18 అక్షరాలలో ప్లస్ 18 అక్షరాలను మనం మిక్స్ చేసి వాడామనుకోండి. సో అటువంటిప్పుడు దాన్ని క్రాక్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పట్టుద్దట. కాకపోతే దాన్ని కూడా క్రాక్ చేసేస్తాడట. ఓవరాల్ చూసుకున్నట్టయితే మన పాస్వర్డ్కి రక్షణ లేదు అని చెప్పేసి అయితే తెలిసిపోయింది. సో మరి మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్లు ఉంటాయి చూసారా, అంటే మన మొబైల్కి ఓటీపీలు వచ్చే విధంగా చేసుకోవడం. సో ఇటువంటివి ఏవైతే ఉంటాయో వాటి మీద మనం రిలే అయితే బెస్ట్. ఓన్లీ మీ పాస్వర్డ్ని నమ్ముకొని మాత్రమే పెట్టుకున్నారనుకోండి, మన జీమెయిల్కి, ఫేస్బుక్లోకి ఉండే పాస్వర్డ్లు ఏవైతే ఉంటాయో ఈ ఏ టూల్ యూజ్ చేసి చాలా ఈజీగా హ్యాక్ చేయొచ్చు అన్నట్టు. అంతేకాకుండా చాలామంది పాస్వర్డ్ గుర్తుకుండాలని చెప్పేసి పాస్వర్డ్ అని పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళ లవర్ పేరు పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళ పేరు పెట్టుకోవడం, చిత్రవిత్రమైన పేర్లు అయితే పెట్టుకుంటూ ఉంటారు. వీటిని అయితే చాలా ఈజీ క్రాక్ చేసేస్తుంది. నాకు తెలిసి సెకండ్లోనే క్రాక్ చేసేస్తుంది కావచ్చు. కాబట్టి పాస్వర్డ్ని కొంచెం మిక్స్డ్గా, అంటే ఈ స్పెషల్ క్యారెక్టర్స్, న్యూమరిక్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని 1-2 స్పెషల్ క్యారెక్టర్స్, 1-2 నెంబర్స్ని పెట్టుకొని వాడితే మంచిది. కాకపోతే ఇటువంటి పాస్వర్డ్స్ అనేవి మనకు గుర్తుపెట్టుకోవడం కష్టం. ఇటువంటి పాస్వర్డ్ తోటి ఇంకొక నష్టం ఏంటి అంటే మనందరికీ మొబైల్ బ్యాంకింగ్లోకి ఒక పాస్వర్డ్ ఉంటుంది, జీమెయిల్కి ఒక పాస్వర్డ్ ఉంటుంది, ఫేస్బుక్ ఒక పాస్వర్డ్ ఉంటుంది, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్కి ఒక పాస్వర్డ్ ఉంటుంది. సో అవన్నీ మళ్ళీ 6 నెలలకోసారి 7 నెలలకోసారి చేంజ్ చేయమని చెప్తూ ఉంటాయి మొబైల్ బ్యాంకింగ్స్ అనేవి, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్స్ అనేవి. సో వాటిని మాటికి మార్చుకుంటూ ఉండాలి. సో అవన్నీ మనకు మిక్స్ అయిపోయి ఏ పాస్వర్డ్ ఏందనేది గుర్తుండక మళ్ళీ మనం ఫర్గట్ పాస్వర్డ్ కొట్టుకొని ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో మరి దీనికి పరిష్కార మార్గంగా ఇంకా ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ పే గురించి. మనం అందరం దీన్ని రోజు యూజ్ చేస్తూనే ఉంటాం. ఇక మనం సెండ్ చేసినప్పుడు ₹1, ₹2 వస్తే గ్రేట్ అనుకోవాలి. ఇక దాన్ని చూసి మనం మురిసిపోతూ ఉంటాం. ఇక చాలాసార్లు మనకు బెటర్ లక్ నెక్స్ట్ టైం తప్పిస్తే ₹1 కూడా రాదు. ఇక ₹1 వస్తే వాడు గ్రేట్ అనుకోవాలి. సో మొత్తానికి ఇప్పుడు ఏం జరిగింది అంటే గూగుల్లో వచ్చిన ఒక ఎర్రర్ కారణంగా, వాళ్ళ డేటాబేస్లో వచ్చిన ఒక ఎర్రర్ కారణంగా కొంతమంది అకౌంట్లోకి 80,000, 20,000, 70,000 ఇలా జమ అవుతున్నాయంట. మన దగ్గర కాదు, యూఎస్ఏలో. సో మరి దానికే వాళ్ళు సంతోషపడిపోయి ట్విట్టర్లో అక్కడ ఇక్కడ షేర్ చేసుకుంటున్నారు అన్నట్టు. సో మరి ఈ విషయం గూగుల్ వాళ్ళకి తెలిసి గూగుల్ వాళ్ళు ఏం చేశారంటే ఎవరెవరి అకౌంట్లోకి అయితే మేము డబ్బులు పంపించామో మా డబ్బులు మాకు ఇచ్చేయాలని చెప్పేసరికి మళ్ళీ వాళ్ళందరికీ మెయిల్స్ పంపిస్తుంది అన్నట్టు. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవర్ చేస్తుంది. సో మరి ఏదో డబ్బులు వచ్చినాయి,
సపరేట్ ఉండగనట్ట ట్విట్టర్లో పోస్ట్ చేస్తే ఏమవుతుంది ఇదే జరుగుద్ది. ఇక దాంతోపాటే ఇప్పుడు ఎవరెవరికైతే ఈ గూగుల్ పేలో డబ్బులు ఇట్లా వచ్చి జమ అయినాయో వాళ్ళు ఖర్చు చేసుకున్నారట. ఖర్చు చేసుకున్న వాళ్ళ సంగతి ఏంటంటే అవసరం లేదట. అంటే మొత్తానికి ఇక్కడ అదృష్టవంతుడు ఎవడంటే డబ్బులు వచ్చితుంటే ఖర్చు పెట్టుకున్నాడు అన్నట్టు. అలా కాకుండా దాన్ని దాచుకుని మెల్లగా వాడుకుంటా అన్నట్టు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు రిటర్న్ ఇచ్చేయాలని చెప్పేసి గూగుల్ వాళ్ళు మెయిల్స్ పంపిస్తున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ అడిక్షన్ గురించి. ఇక మన చేతిలో మొబైల్ ఉంటే మనం అందరం చేస్తాం, ఇట్నే పట్టుకొని కూర్చుంటాం. ఇప్పుడు ఆల్రెడీ నా పక్కకు నా ఎడిటర్ కూడా కూర్చొని ఉన్నాడు, ఆయన కూడా మొబైల్ అనే చూసుకుంటున్నాడు. సో రోజుకి 3 గంటల కంటే ఎక్కువగా ఎవరైతే మొబైల్ వాడతారో వాళ్ళకి రకరకాల రోగాలు వస్తాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. యాక్చువల్లీ నేను కూడా ఎక్కువనే 3 గంటల కంటే ఎక్కువనే వాడతాను అనుకోండి. మీరు ఎంతసేపటి వరకు మొబైల్ వాడతారు ఒక రోజు అనేది కింద కామెంట్లు రాయండి. నెక్స్ట్ వచ్చి వివో X90 ప్రోకి రిలేటెడ్. సో ఏప్రిల్ 26 దీన్ని ఇండియాలో లాంచ్ చేస్తారు. యాక్చువల్లీ ఈ మొబైల్కి రిలేటెడే నేను వియత్నాం వెళ్తున్నాను. ఆల్రెడీ మీకు ప్రీవియస్ టెక్ న్యూస్లో కూడా చెప్పాను. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అనేది నేను ఎక్కడి నుంచి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మరి మొబైల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, కెమెరా ఎలా ఉంటుంది అంతా మనము వియత్నాంలో తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చి గూగుల్ పిక్సెల్ 7aకి సంబంధించిన రెండర్స్ అనేవి ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. ఈ టెన్సార్ G2 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేస్తారట. అదే ఉంటుంది అనుకోండి. మరి పిక్సెల్కి సంబంధించిన మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే ఫొటోస్ ఎక్సలెంట్గా వస్తూ ఉంటాయి. మరి ఇది ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో Reno 10 Pro గురించి. సో ఈ మొబైల్ని స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ తోటి తీసుకొస్తారట. మరి ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 40,000 50,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఫాస్ట్ ఛార్జింగ్ ఏం వాడతారో చూడాలి. జనరల్గా ఏమవుద్ది అంటే వీళ్ళు ఒప్పో, వివో, వన్ప్లస్, ఐక్యూ ఇవన్నీ వాళ్ళ మొబైల్ని, రియల్మీ కూడా ఒక దాంట్లో ఒక బ్రాండ్లో లాంచ్ చేసిన మొబైల్ని వేరే పేరు మార్చి లాంచ్ చేస్తూ ఉంటారు. మరి ఇందులో ఎటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వాడతారనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అసుకు సంబంధించిన రాగ్లో ఫోన్ 7 ఉంటుంది చూసారా, దానికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. ఒక 70,000 నుంచి 80,000 మధ్యలో ఉంటుందట ఇండియాలో. మరి ఎప్పుడు లాంచ్ అవుద్దో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి వివో ప్యాడ్ 2 గురించి. సో మీడియాటెక్ డెమన్సిటీ 9000 ప్రాసెసర్ తోటి దీన్ని తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది. దాంతో పాటు వీళ్ళకి సంబంధించిన ఫోల్డింగ్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా త్వరలో మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ మ్యూజిక్ గురించి. ఇప్పటివరకు మనం స్పాటిఫై వాడే వాళ్ళని చూసారు, స్పాటిఫైలో లిరిక్స్ వస్తూ ఉంటాయి సాంగ్ ప్లే అయ్యేటప్పుడు. సో అటువంటి ఫీచర్నే యూట్యూబ్ మ్యూజిక్లో ఆండ్రాయిడ్ కోసం, iOS కోసం తీసుకొస్తారట. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.